దాచపల్లి మండలం గామాలపాడులో మదర్సా విద్యను పూర్తి చేసిన విద్యార్థుల అభినందన సభ అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. విద్యను పూర్తి చేసిన విద్యార్థులకి సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది. అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. అడిగారు గూగుల్ పద్ధతి రాలేదంటే రాగా మారుస్తాను. అదే గూగుల్ రాలేదు. కాబట్టి అది దాన్ని ఎక్కిపోయిస్తూ అవకాశం ఉంది. అవకాశం లేదు, సీట్లు లేవు, ఫీజు కట్టలేము అంటే సరే, కానీ రెండు సీట్లు ఉన్నాయి, ఫీజు కట్టే అవకాశం ఉంది గవర్నమెంట్ కట్టాలి. కాబట్టి దయచేసి మున్సిపల్ ఉంటాయి, చదివించండి. మీరు అసలు చెప్పాలి అందరికీ కూడా. ఒకరిగా పెళ్లి చేసే కార్యక్రమం మాత్రం చేయలేదు. రెండోది, మీ అందరూ కూడా ఎవరి మిగతా వాళ్ళందరూ ఎక్కువ చోటుకి వెళ్ళి పనిచేస్తా ఉంటారు, కానీ ముస్లింలు ఎక్కువగా ఉంది ఏంటంటే సొంతంగా ఏదో ఒకటి పెట్టుకుందామని ఆలోచిస్తారు. వ్యాపారం కానీ ఏదో ఒకటి ప్రభావం చేస్తారు. దానికి గవర్నమెంట్ వైపు నుంచి ఏమేమి సహకారం ఉంది, సహకారం అనేది మీ అందరికీ కూడా చాలా మందికి తెలియదు ఏమున్నాయి అనేది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి దాదాపు 12 మనం ఒక దగ్గర తీసుకొచ్చాం. ఈ 12 మనం చేయగలం అంటే మనం అప్లై చేస్తే అప్లై చేయించి మనం ఎలిజిబిలిటీ దగ్గర ఇప్పించుకోవాలని చెప్పి 12 స్కీమ్స్ తీసుకొచ్చాం. అది మౌలానా గారికి అందజేస్తాను, పంపిస్తాను. ఆయన వాట్సాప్ లో పంపిస్తాను. మీకు చదవండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటిని ఆలోచించి మనం చేసుకుంటే బాగా ఆలోచించి మీరు మీ పేరు తీసుకుని వస్తే మనమే అప్లై చేస్తాం. మనమే బ్యాంకర్స్ కూడా శాంక్షన్ చేయించడానికి, ఆ సబ్సిడీ కూడా వచ్చేదానికి మన వైపు నుంచి ఆఫీస్ చేసే కార్యక్రమం మీకు కొద్దిగా చదవండి. పంపిస్తాం మీ అందరికీ కూడా. మీకు ఇష్టమైతే మీరు పెట్టండి, లేదు మీ చుట్టాలలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి ఉంటే వాళ్ళ పేరు తీసుకొచ్చాం. ఎలిజిబిలిటీ మీకు లేదు, వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందంటే వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ పేరు తీసుకొచ్చిస్తే మనం ప్రాసెస్ చేయలేకపోతుంది. ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ మంది తెలుసు. ఎవరికి ఉందో యాక్టివ్ అని అంటారు. సరే, ఒకవేళ తెలిసినా కానీ అప్లై చేయాలి సార్, పెద్ద ప్రాసెస్. అప్లై చేయడం పెద్ద ప్రాసెస్. అప్లై చేసిన తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లో అది శాంక్షన్ అవడం పెద్ద ప్రాసెస్. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయిన తర్వాత సబ్సిడీ రావడం,